హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా చిన్న పాపకు చెవులు కుట్టిద్దామని వచ్చినాం ఇక్కడికి తిరుపతిలో. దర్శనం అయిన తర్వాత మా చిన్న పాపకు చెవులు కుట్టిద్దామని ఇక్కడికి వచ్చినాం. మా పెద్ద పాపకు కూడా 1 year అప్పుడు చెవులు ఇక్కడనే కుట్టించినాం. ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నదో. తర్వాత కాసేపు అయితే చాలా అల్లరి చేస్తుంది, ఏడుస్తుంది. చూడండి, ఇక్కడ 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి ఇస్తే మన దగ్గర ఉన్న పువ్వులు తీసుకొని షార్ప్ చేసి వాటితోనే కుడుతున్నారు. నేను ఇక్కడ మిషన్ బట్టి కుడతారు కావచ్చు అనుకున్నా. చెవి పువ్వులతోనే పువ్వులను షార్ప్ చేసి వాటితోనే కుడుతున్నారు. ఇక్కడ చూడండి, బుద్ధివంతురాల్లాగా వాళ్ళ పిన్ని ఊళ్ళో కూర్చొని ఉంది. ఆ పువ్వుల బట్టి కుట్టేసరికి చాలా నొప్పి వచ్చినట్టున్నది, చాలా ఏడిచింది. సెల్లులో ర్యామ్స్ చూసుకుంటూ ఎంతో సిన్సియర్ బేబీ లాగా కూర్చొని ఉంది. పద్ధతి ప్రకారం మేనమామ కూర్చోవాలి, కానీ మా పాపకు మేనమామ లేడు కాబట్టి మా మావయ్య కూర్చున్నాడు. మా మావయ్య ఒళ్ళో కూర్చున్నది. ఎంత సిన్సియర్గా ర్యామ్స్ చూస్తుంది సెల్లులో. కాసేపు అయితే కీకలు పెడుతుంది. చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్ళకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిందని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది అందం కోసం పుట్టిన సంప్రదాయం కాదు. చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి కంటికి సంబంధం ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటి చూపు బాగా కనబడుతుంది. మొదట కంటి చూపు మెరుగుపరుచుకోవడం కోసం చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులు కుట్టుకోవడం సంప్రదాయం అయింది. తర్వాత వాటికి ఆభరణాలు పెట్టుకోవడం అలవాటైంది. చాలా నొప్పి ఉన్నట్టుంది, చాలా ఏడుస్తుంది. ఇద్దరు పట్టుకున్నా కానీ ఆడడం లేదు, చాలా ఏడుస్తుంది. ఎంత ఊకోబెట్టినా కానీ ఊరుకుంటలేదు. ఒక సైడ్ కుట్టడం అయిపోయింది, ఇంకో సైడ్ కుడుతున్నారు. ఎవరు బుజగించినా ఊకోవడం లేదు. చాలా ఏడుస్తుంది, చాలాసేపటి నుంచి ఊరుకోవడం లేదు. నాకు చాలా బాధ అనిపించింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియో అందరికంటే ముందుగా మీ దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. ఎంతమంది ఏం చెప్పినా ఊకోవడం లేదు, చాలా ఏడుస్తుంది, చాలా నొప్పినట్టుంది. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆడవారు కాబట్టి తప్పదు. ఖచ్చితంగా మన తెలుగువారు కాబట్టి సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా చెవులు కుట్టించుకోవాలి. చెవులు కుట్టడం అయిపోయింది. అయ్యగారు మనిషి కొన్ని అక్షంతలు ఇచ్చారు. అక్షంతలు వేసి పాపను దీవించాలి. అందరం అక్షంతలు వేసి పాపను దీవించినాం. ఎంత క్యూట్గా ఉందో చూడండి పాప చెవులు కుట్టిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.